హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పాలకూర ఎగ్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే పాలకూరలు అయితే నేను సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఎగ్స్ కూడా నేను ఉడకబెడుతున్నాను. ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిగి అయితే గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేశాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్, పసుపు వేసి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేయాలి. 2 మినిట్స్ అయిన తర్వాత నేనైతే పాలకూర కూడా మంచిగా నీళ్ళతోని కడిగి 4 నీళ్ళతోని ఇప్పుడైతే నీళ్ళు లేకుండా నేను దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకాలి. ఆ తర్వాత అయితే నేను ఎల్లిపాయ కారం అయితే జీలకర్ర వేసి నూరి ఉంచాను. మనం మామూలు కారం అయినా వేసుకోవచ్చు. ఇది టేస్ట్ బాగుంటుందని ఇది చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. ఇప్పుడైతే ఒక గ్లాసుడు నీళ్ళు కూడా దీంట్లో వేసుకోవాలి. మనం పాలకూర అంతా ఉడకటానికి అయితే ఒక 2 మినిట్స్ ఉడికినాకనైతే ఎగ్స్ అయితే మనం అట్లనే వేసుకోవాలి, కట్ చేసుకునే వేసుకోవాలి. నేను కట్ చేసి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసాను. ఎగ్స్ కూడా దాంట్లో ఉడకాలి కదా, అందుకోసమే నేనైతే ఫస్ట్ కొద్దిగా గ్రేవీ ఉండగానే ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది మాత్రం రోటీలకైనా రైస్లకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.